ఇప్పుడు విక్రమాదిత్య కథ గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో న్యాయపరుడు, ధైర్యవంతుడు, జ్ఞానం కోసం అహర్నిశలు కృషి చేసే రాజు విక్రమాదిత్య జీవించాడు. అతని పేరుకు ప్రతిష్ఠ, ధైర్యానికి ఉపమానం. ఒక సుందర దినంలో విక్రమాదిత్య తన భువనేశ్వర సింహాసనంపై కూర్చుని మంత్రులు, పండితులు, జనం మధ్య ప్రశాంతంగా ఉంటాడు. ఒకరోజు ఒక ప్రామాణికమైన తపస్వి రాజసభకు వచ్చి, రాజా, నీ ధైర్యాన్ని పరీక్షించేందుకు నేను ఓ సవాలు ఇవ్వదలచాను అని చెప్పాడు. అతని మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తపస్వి విక్రమాదిత్యకు ఒక పత్రాన్ని ఇచ్చాడు. ఆ పత్రంలో ప్రాచీన శక్తుల వెతకడానికి అడవి గుండా ప్రయాణించాలని ఉంది. ఈ ప్రయాణంలో నిజానిజాలు, బలహీనతల మధ్య యుద్ధం జరుగుతుంది. నిజమైన రాజు తన సత్యశోధనతో విజయాన్ని సాధించగలడు అని తపస్వి సూచించాడు. విక్రమాదిత్య తన గుర్రం మీద ఎల్లలు దాటి అడవిలోకి అడుగుపెట్టాడు. ఆ అడవిలో ప్రతి ఆకు మాటాడినట్టు, ప్రతి నీడ బ్రతికినట్టు అనిపించింది. అక్కడ అతను రహస్య కాంతులతో కూడిన చెట్ల మధ్య ప్రయాణిస్తూ ఎన్నో మాయా ప్రదేశాలను చూస్తాడు. అడవి చివరలో విక్రమాదిత్య ఒక స్వర్ణ నదిని చూసి, దానిపై ఉన్న రాళ్ల బ్రిడ్జి వద్ద భారీ ప్రహరీతను ఎదుర్కొన్నాడు. ఆ ప్రహరీత, ఈ బ్రిడ్జిని దాటాలంటే నీ ధైర్యానికి, బలానికి న్యాయం చేయాలి అని సవాలు విసిరాడు. ఇద్దరి మధ్య ఉద్వేగభరితమైన యుద్ధం జరిగింది. చివరికి విక్రమాదిత్య విజయం సాధించాడు. నది దాటిన తర్వాత విక్రమాదిత్య ఒక మహోన్నతమైన మాయా మహలుకు చేరుకున్నాడు. అక్కడ సత్యం, స్వప్నం మేళవించి కనిపించాయి. ఆ మహల్లో ప్రతి మూలన ఉన్న ప్రతిబింబం విక్రమాదిత్యను పరీక్షించేందుకు సిద్ధంగా ఉంది. మాయా మహల్లో చివరి పరీక్ష అనేది అతని సొంత నీడతో యుద్ధం. నీడ ప్రతి కదలికను అనుకరిస్తూ అతని ధైర్యాన్ని పరీక్షించింది. విక్రమాదిత్య ఆత్మనిరీక్షణ, చాతుర్యంతో తన నీడపై విజయాన్ని సాధించాడు. ఆఖరికి విక్రమాదిత్య న్యాయం, జ్ఞానంతో తన రాజ్యంలో తిరిగి వచ్చాడు. ప్రజలు అతన్ని అంగీకరించి పూల వర్షంతో స్వాగతించారు. నిజమైన రాజు సత్యాన్ని పాటిస్తాడు. ప్రజల సంక్షేమమే నా ధ్యేయం అని రాజు చెప్పాడు. ఈ కథ ధైర్యం, న్యాయం, మీకు ఈ కథ జ్ఞానానికి నచ్చితే లైక్ చిరస్థాయిగా చేయండి, నిలిచి సబ్స్క్రైబ్ చేయండి మరియు సపోర్ట్ చేయండి.